ఎలిమెంట్స్ ఆఫ్ XSD ఫైల్. ఇంకా చెప్పాలంటే XML స్కీమా ద్వారా మనం XML డాక్యుమెంట్స్ని కంట్రోల్ చేస్తున్నాం. అంటే ఆ యొక్క XML డాక్యుమెంట్లో ఉండే ఎలిమెంట్స్కి అట్రిబ్యూట్స్కి ఈ యొక్క XML స్కీమా ఫైల్ అయిన XSD ఫైల్ ద్వారా స్ట్రక్చర్ని ఇస్తున్నాం. మరి ఎలిమెంట్స్ని ఎలా మనం డిఫైన్ చేయాలి అనేది చూసినట్లయితే ఇక్కడ ఎలిమెంట్స్ సింపుల్, కాంప్లెక్స్ ఇట్లా రెండు రకాల ఎలిమెంట్స్ ఇక్కడ క్రియేట్ చేయొచ్చు. సింపుల్ ఎలిమెంట్ అయితే దాని లోపల ఆ ఎలిమెంట్ లోపల సబ్ ఎలిమెంట్స్ ఏమీ ఉండవు. సింపుల్గా టెక్స్ట్ మాత్రమే ఉంటుందన్నమాట. అట్లానే అట్రిబ్యూట్స్ కూడా దానికి ఏమీ ఉండవు. ఓకే, అయితే ఆ యొక్క ఎలిమెంట్ లోపల ఉండే టెక్స్ట్కి రకరకాల డేటా టైప్స్ మనం సెట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ టెక్స్ట్ ఇంటిజర్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, డేట్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా ఉంటుంది. మరి అలా సింపుల్ ఎలిమెంట్ని మనం డిఫైన్ చేయాలి XML స్కీమా ఫైల్లో అంటే ఈ విధమైన స్ట్రక్చర్ని మనం ఫాలో కావచ్చు. ఎలిమెంట్ నేమ్ ఈక్వల్ టు అని ఎలిమెంట్ యొక్క నేము, టైపు అంటే ఏ డేటా టైప్కి సంబంధించింది అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి మనం కామన్గా వాడే డేటా టైప్స్ చూసినట్లయితే ఇవ్వండి: స్ట్రింగ్, డెసిమల్, ఇంటిజర్, బూలియన్, డేట్, టైం ఇట్లా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మామూలు XML డాక్యుమెంట్ అనుకుందాం. XML డాక్యుమెంట్స్లో ఇట్లా నేము, ఏజీ అనే సింపుల్ ఎలిమెంట్స్ రెండు, అలానే డేట్ అనే ఎలిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వాటికి టెక్స్ట్ మెన్షన్ చేసాం, రాహుల్ 15, అట్లనే ఈ యొక్క డేట్ ఇట్లా ఇవ్వడం జరిగింది. మరి ఈ ఎలిమెంట్స్కి, ఈ మూడు ఎలిమెంట్స్కి XML స్కీమా ఫైల్లో ఈ విధంగా డెఫినేషన్ ఇవ్వచ్చు. సింపుల్ ఎలిమెంట్స్ ఇవి చూడండి. ఎలిమెంట్ నేమ్ వచ్చేసి ఫస్ట్ది నేమ్, దాని టైప్ స్ట్రింగ్ అని, ఎక్సెస్ స్ట్రింగ్ అని ఇవ్వడం జరిగింది. రెండోది ఏజ్, ఇక్కడ ఇంటిజర్ ఇచ్చాం. అట్లానే మూడోది కరెంట్ డేట్, మూడో ఎలిమెంట్ నేమ్, దానికి డేట్ అని ఇవ్వడం జరిగింది. ఓకే, మరి డిఫాల్ట్ వాల్యూస్ కూడా మనం ఈ విధంగా సెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎలిమెంట్ నేమ్ ఫ్రూట్ అని ఇచ్చాను, దానికి స్ట్రింగ్, దాని డిఫాల్ట్ వాల్యూ ఆరెంజ్ ఇవ్వడం జరిగింది. అట్లనే ఫిక్స్డ్ వాల్యూస్ కూడా ఇవ్వచ్చు. వాల్యూని మార్చేదానికి లేకుండా ఇక్కడ ఫిక్స్డ్ అనే కీవర్డ్ ద్వారా మీరు యాపిల్ అని సెట్ చేయడం జరిగింది. ఓకే, మరి కాంప్లెక్స్ ఎలిమెంట్స్ చూసినట్లయితే కాంప్లెక్స్ ఎలిమెంట్ అని ఎప్పుడు అంటామంటే ఒక ఎలిమెంట్ లోపల సబ్ ఎలిమెంట్స్ బౌండ్ అయి ఉన్నట్లయితే దాన్ని కాంప్లెక్స్ ఎలిమెంట్ అని చెప్పేసి అంటాం. మరి ఆ కాంప్లెక్స్ ఎలిమెంట్స్ ఇట్లా 4 టైప్స్గా చెప్పుకోవచ్చు. ఎంప్టీ ఎలిమెంట్స్ అయి ఉండొచ్చు అవి. నెక్స్ట్ ఎలిమెంట్ కంటైన్ ఓన్లీ అదర్ ఎలిమెంట్స్, మిగతా ఎలిమెంట్స్ని మాత్రం టెక్స్ట్ ఏమి లేకుండా కలిగి ఉంటుంది. లేదంటే ఓన్లీ టెక్స్ట్ మాత్రం కలిగి ఉంటుంది. లేదంటే ఇలా కూడా అంటే సబ్ ఎలిమెంట్స్ కలిగి ఉండొచ్చు, ప్లస్ టెక్స్ట్ కూడా కలిగి ఉండొచ్చు ఆ ఎలిమెంట్. ఇట్లాంటి సందర్భాల్లో కాంప్లెక్స్ ఎలిమెంట్గా వాటిని చెప్పుకోవచ్చు. సో ఎంప్టీ ఎలిమెంట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏ కాంప్లెక్స్ ఎంప్టీ XML ఎలిమెంట్ ఇలా ఉంటుంది. అదే అదర్ ఎలిమెంట్స్, సపోజ్ ఎంప్లాయీ అనేది ఉంది. ఈ ఎంప్లాయీ కింద సబ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని ఉంది. ఎంప్లాయీకి ఎటువంటి టెక్స్ట్ లేదు, సబ్ ఎలిమెంట్స్ కలిగి ఉంది, రెండు సబ్ ఎలిమెంట్స్ని. ఆ సబ్ ఎలిమెంట్స్కి మాత్రం టెక్స్ట్ ఉంది. ఓకే,
ఓన్లీ టెక్స్ట్ కలిగి ఉండే ఇట్లా ఎలిమెంట్ చూడొచ్చు. ఎంప్లాయీ టైప్ అనే ఒక అట్రిబ్యూట్ ఇచ్చిన ఇక్కడ ప్రోగ్రామర్ అని టెక్స్ట్ కలిగి ఉంది. అదే టెక్స్ట్ ప్లస్ సబ్ ఎలిమెంట్ చూడండి, ఈవెంట్ అనే దాని కింద టెక్స్ట్ ఇచ్చాం, దాని లోపల మళ్ళీ డేట్ ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఈ యొక్క కాంప్లెక్స్ ఎలిమెంట్ని డిఫైన్ చేసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇట్లా ఎంప్లాయీ దీని లోపల 2 సబ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అదర్ ఎలిమెంట్స్ కలిగి ఉన్నప్పుడు దానికి మనం XSD ఫైల్లో ఏ విధంగా స్కీమాని క్రియేట్ చేయాలంటే ఇది చూడండి, ఎలిమెంట్ నేమ్ ఎంప్లాయీ, దాని టైపు కాంప్లెక్స్ టైపు, దాని కింద ఏమి సబ్ ఎలిమెంట్స్ ఉన్నాయి అనే దానికి దీని ద్వారా సీక్వెన్స్ అనే దాని ద్వారా స్టార్ట్ చేస్తాం. అంటే ఈ యొక్క సబ్ ఎలిమెంట్స్ యొక్క సీక్వెన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందని అర్థం. సో దాని లోపల ఫస్ట్ నేమ్ దానికి డెఫినేషన్ ఇలా ఇచ్చాం. అట్లానే రెండోది లాస్ట్ నేమ్ అనే దానికి డెఫినేషన్ ఇచ్చాం, సీక్వెన్స్ని ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నాం, కాంప్లెక్స్ టైప్ని క్లోజ్ చేసాం, లాస్ట్లో ఎక్సెస్ ఎలిమెంట్ అనే దాన్ని ఇక్కడ క్లోజ్ చేయడం జరిగింది. ఓకే, employee element can have a type attribute referring to the name of the complex type to use. So ikkada employee name and complex type name equal to personal info అని ఇవ్వడం జరిగింది. ఓకే, ఇలా కూడా ఉంటుంది. అట్లానే చాలా ఎలిమెంట్స్ కూడా ఇట్లా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టీమ్ మెంబర్, అట్లనే పర్సనల్ ఇన్ఫో, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇట్లా నెంబర్ ఆఫ్ సబ్ ఎలిమెంట్స్ ఒక మెయిన్ ఎలిమెంట్ కింద కాంప్లెక్స్ ఎలిమెంట్ కింద ప్లేస్ చేసుకోవచ్చు. మరి అట్రిబ్యూట్స్ ఎలా ఇవ్వచ్చు అనేది చూసినట్లయితే ఇట్లా యాక్సెస్ అట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్ టు నేమ్ ఇచ్చి నెక్స్ట్ టైప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డేటా టైప్స్ ఇవి మెన్షన్ చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ XMLలో మీకు ఇలా లాంగ్ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది అనుకుందాం. ఇదే నేమ్ అనేది ఒక ఎలిమెంటు, మరి దీనికి లాంగ్ అనే అట్రిబ్యూట్ ఉంది, దానికి వాల్యూ en అని ఇవ్వడం జరిగింది. దీన్నే మనం XSD ఫైల్లో XML స్కీమాలో డిఫైన్ చేయాలి అంటే ఇట్లా అట్రిబ్యూట్ నేమ్ ఈక్వల్ టు లాంగ్, ఇది దాని టైప్ ఈ విధంగా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి డిఫాల్ట్ వాల్యూ దానికి ఇవ్వాలి అంటే ఆ అట్రిబ్యూట్కి ఇట్లా డిఫాల్ట్ ఈక్వల్ టు en అని ఇవ్వడం జరిగింది. అదే ఫిక్స్డ్ ఇవ్వాలన్నా కూడా ఫిక్స్డ్ అనే కీవర్డ్ ద్వారా మనం en అని ఇవ్వడం జరిగింది. అదే రిక్వైర్డ్ ఆప్షనల్ అనే ఇది కూడా యూస్ అనే కీవర్డ్ ద్వారా మనం సెట్ చేయొచ్చు. ఈ విధంగా యూస్ ఈక్వల్ టు రిక్వైర్డ్ అంటే కంపల్సరీగా ఆ అట్రిబ్యూట్ని మెన్షన్ చేయాలి అని అర్థం.